ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డెర బిడ్డల్లా జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. పునరుద్ధరించాలి జీవో నెంబర్ 3ని వెంటనే, పునరుద్ధరించాలి జీవో నెంబర్ 3ని వెంటనే, పునరుద్ధరించాలి జీవో నెంబర్ 3ని వెంటనే. జై ఆదివాసీ. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్కి మద్దతు పలుకుతూ ఈరోజు మా గిరిజన ప్రాంతంలో జరుగుతున్న బంద్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ జీవో నెంబర్ 3 గురించి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏపీ ట్రైబల్ అడ్వైజరీ కమిటీని వేశారు. వేసిన తర్వాత అందులోని ఆ కమిటీ మెంబర్స్గా చైర్పర్సన్గా మన గిరిజన ఎమ్మెల్యేలే ఉండడం జరిగింది. ఒక లాయర్ని కూడా పెట్టారు. కానీ వీటి గురించి ఏ అవగాహన లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏవో మాట్లాడుతున్నారు. కానీ ఈ జీవో నెంబర్ 3 గురించి నేను పలుమార్లు నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి నేను పార్లమెంట్లో ప్రస్తావించాను. అదేవిధంగా నాకు వచ్చిన మొదటి అవకాశంలోనే నేను జీవో నెంబర్ 3 గురించి మాట్లాడాను. ఈ జీవో నెంబర్ 3 గురించి నేను రాష్ట్రపతి గారిని, అలానే ట్రైబల్ మినిస్టర్ని, అలానే ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ని కూడా కలవడం జరిగింది. అయితే ఇది ఒక్కరితోనే ముందుకు వెళ్ళేది కాదు. ఐకమత్యంగా సంఘాలు కానివ్వండి, ప్రతిపక్షం కాకుండా అధికార పక్షం కాకుండా ప్రజాపక్షంగా మనం ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 3ని మనం పునరుద్ధరించే విధంగా మనం అడుగులు వేయాలి అని చెప్పి ఈ మీడియా ముఖంగా మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్న బంద్ని కాకుండా మన సురేష్ అనే వ్యక్తి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 3 రోజులు కావస్తున్నా ఎవరు స్పందించకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఒక మనిషి చేస్తే మీరు స్పందించకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లోని ఒక ఎంపీగా నేను, ఎమ్మెల్యేలుగా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగులు, ఎస్పెషల్లీ ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరున్నారో మేమందరూ కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మరి అప్పుడైనా స్పందిస్తారా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనం అందరూ ఈ బంద్ని నిర్వహించడమే కాకుండా రేపొద్దున ఖచ్చితంగా చెలో అమరావతి లేకపోతే చెలో ఢిల్లీ అని చెప్పి నడి రోడ్డు మీద నడి బొడ్డున మనం నిల్చొని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 3ని మళ్ళీ మనం సాధించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ మీడియా ముఖంగా నేను పిలుపునిస్తున్నాను.